మనవిత్ సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా మనవిత్ సోషల్ మీడియా ప్రేక్షకుల కోరిక మేరకు మరియు మా సబ్స్క్రైబర్ల కోరిక మేరకు అన్న మన దాంట్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు, ప్రధానమైనటువంటి వార్తలు, హెడ్లైన్స్ మన ఛానల్లో పెడితే బాగుంటుందా అని వాళ్ళు నాకు సూచించిన మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఈ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మీ ముందు ఉంచుతా ఉన్నాం. ఈరోజు ప్రధాన పత్రిక ఈనాడు ప్రధాన అంశాలు ఏమేమి వచ్చినాయి చూద్దాం. దాంట్లో ఇక 360 డిగ్రీల ప్రోగ్రెస్ కార్డు, విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రం, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రూపకల్పన, 24 లక్షల మంది పిల్లలకు అందజేసేందుకు ఏర్పాట్లు. ఇంకో ప్రధానమైనటువంటి వార్త, బలహీన వర్గాల సంక్షేమానికి కుల సర్వే, అది డేటా మాత్రమే కాదు, తెలంగాణ మెగా హెల్త్ చెకప్, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, నిపుణుల కమిటీలో నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, సీఎంకు సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. అదేవిధంగా ఇంకో వార్త, మౌనంగా ఉన్నానని బలహీనుడిగా భావించొద్దు, హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాలలో మా వాళ్ళే పోటీ చేస్తారు, సామాజిక ఉద్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోము, ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు వాక్యం. ఇంకో ప్రధానమైనటువంటి వార్త, త్వరలో రైళ్లు ఎగుమతి చేస్తాం, రైల్వే మంత్రి కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన, కాచిగూడ భోజ్పూర్ రైలు ప్రారంభం. ఇంకో వార్త, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు, పోలీసులకు చిక్కకూడదని కుయుక్తులు అయిన 99% మంది పట్టివేత. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. ఇంకో ప్రధాన పత్రిక చూద్దాం, ఆంధ్రజ్యోతి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ గవర్నర్ సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం, సీఎం పలువురు మంత్రులు హాజరు, కమలదళంలో కలకలం, చర్చనీయాంశమైన ఈటెల వ్యవహారం, రాజేందర్ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా, క్లిప్పింగ్లతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ, ఈటెల పార్టీ లైన్ దాటారంటున్న పార్టీ వర్గాలు, సొంత పార్టీ నేతనే దూషించడంపై అభ్యంతరాలు. ఇంకో వార్త చూసినట్టయితే మళ్ళీ కులగణన డేటాతో సంక్షేమం, అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చేందుకు వాడతాం. ఇంకొకటి అదే రకంగా ఇంకో వార్త, కాజీపేటలో మెట్రో బోగీలు వచ్చే మార్చి నాటికి 521 కోట్లతో తయారీ కేంద్రం, బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రం తీర్చిదిద్దుతాము, ఇంజన్లు, బోగీలు, వ్యాగిన్లు తయారు చేస్తాం, పరిశీలనలో వందే భారత్ కోచ్ల తయారీ, చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది మోదీయే, రైల్వే మంత్రి, ప్రత్యక్షంగా 3000 మందికి ఉద్యోగాలు, కిషన్ రెడ్డి. ఇంకో వార్త చూసినట్టయితే రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఉభయ సభల్లో వాడివేడిగా చర్చలకు అవకాశం, ప్రతిపక్షాలకు ఆయుధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, నేడు అఖిలపక్ష సమావేశం. ఇంకో వార్త, ఆధారులో సమూల మార్పులు, వివరాల్లోంచి తండ్రి భర్త పేరు తొలగింపు, పుట్టిన తేదీ,
బదులు సంవత్సరం మాత్రమే UIDAI ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకి. ఇంకో వార్త, పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, హైదరాబాద్లో జలమయమైన రోడ్లు, ఉప్పల్ మల్కాజిగిరి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్, పిడుగుపాటుకు 2 దుర్మరణం, పాలమూరు కొత్తగూడెం జిల్లాలో ఘటనలు, నేడు రేపు భారీ వర్షాలు వాతావరణ శాఖ. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఉంటే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని